వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో వీఆర్ బ్యాక్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ లో మా మెటర్నిటీ ఫోటోషూట్ ఎలా జరిగింది అండ్ మా ఫొటోస్ ఎలా టర్న్ అవుట్ అయ్యాయి అని చూస్తారు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్తున్న స్టూడియో పేరు వచ్చేసి క్రయాన్ క్లిక్స్ అనమాట. ఇదైతే ఫోరం మాల్ దగ్గర ఉంటుంది. దీని లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, మీరు అక్కడ చెక్ చేయొచ్చు. యూజువల్గా అయితే అందరూ మెటర్నిటీ షూట్ 32nd వీక్ నుంచి 36th వీక్ మధ్యలో చేయించుకుంటారు. నేనైతే 35th వీక్ అప్పుడు చేయించుకున్నాను. అండ్ ఫైనల్లీ మేమైతే స్టూడియోకి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే న్యూ బోర్న్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగా చేస్తారండి. ఇక్కడ చాలా ప్రాప్స్ ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ ప్రాప్స్ యూజ్ చేసి ఫోటోషూట్స్ చాలా బాగా చేస్తారు. సో షూట్కి ముందైతే నేను ఇక్కడ మేకప్ చేయించుకుంటున్నానండి. నేను ఈరోజు మెటర్నిటీ షూట్లో 3 అవుట్ఫిట్స్ వేసుకుంటున్నాను అనమాట. ఒక వెస్ట్రన్ అవుట్ఫిట్ అండ్ 2 ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను నేను. వెస్ట్రన్ అవుట్ఫిట్ అయితే వాళ్ళ స్టూడియోలో ఉన్న అవుట్ఫిట్ ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకున్నాను. అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ 2 కూడా నేను తెచ్చుకున్నాను. ఒక శారీ ఏమో మా అత్తగారిది తీసుకెళ్ళాను అండ్ ఇంకో శారీ మా మదర్ అనమాట. సో నాకు రెట్రో అండ్ వింటేజ్ టైప్ థీమ్లో చేయించుకోవాలనిపించింది ఫోటోషూట్. అండ్ మా అత్తగారు ఎంగేజ్మెంట్ శారీ ఇంకా మా మదర్ యొక్క ఎంగేజ్మెంట్ శారీ తీసుకున్నాను అనమాట. సో అలాంటి మంచి రెట్రో వైబ్ వస్తుంది అని చెప్పి ఓల్డ్ శారీస్ అయితే ఇలా రెడీ అవడానికి స్టూడియోలో సపరేట్ రూమ్ ఇచ్చారనమాట. సో చాలా కన్వీనియంట్గా ఉంది. నేనైతే ఫస్ట్ వెస్ట్రన్ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ అవుట్ఫిట్. ఇదే అనమాట నేను చూస్ చేసుకుంది వాళ్ళ అవుట్ఫిట్స్లో. ఈ అవుట్ఫిట్కి అయితే నేను హెయిర్ స్టైల్ లూజ్ హెయిర్లా పెట్టుకున్నాను. ఉత్తి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను అంతే. అండ్ ఇక్కడైతే మా ఫస్ట్ అవుట్ఫిట్ షూట్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే బ్లాక్ కలర్ వేసుకున్నాను అండ్ మా హస్బెండ్ వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు. సో బోత్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లాగా వస్తుందని చెప్పి. మా ఫోటోగ్రాఫర్ పేరు శాలిని అనమాట. షీఈ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. చాలా పేషెన్స్తో అండ్ చాలా ఇంట్రెస్ట్తో ఫొటోస్ తీశారు. సో మాకైతే ఇక్కడ కరెంట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మేము ఏమేమి చేయాలని చెప్పి. మీరు కూడా మీ వైఫ్ మెటర్నిటీ షూట్కి వచ్చారు. సో వీలైనంత వరకు 99% మీది ఒక చేయ ఐ విల్ లెట్ యూ టు కీప్ ఇట్ ఆన్ హర్ బంప్తో. 99% యుల్ బి హోల్డింగ్ హర్. ఏదో 1-2 ఫోటోలను కొంచెం ఇట్లా పాకెట్లో చదివేసుకోవడం ఏదో ఒకటి మేము చెప్తాము. సో కాన్సన్ట్రేషన్. ఓకే. సెకండ్ థింగ్ కీప్ స్మైలింగ్. నవ్వకపోతే ఫోటోలు తీయను నేను, నవ్వుతేనే ఫోటోలు తీస్తాను. గంట సేపు అయినా నవ్వచ్చు, అది మీ ఇష్టం. అండ్ అలా సరదాగా మా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ రిజల్ట్స్ ఇక్కడ అటాచ్ చేశాను. ఇప్పుడైతే 2వ అవుట్ఫిట్ వేసుకున్నాను. ఈ శారీ మా అత్తగారిది అనమాట. సో ఫస్ట్ ఇలా హెయిర్ కూడా బన్ టైప్ పెట్టించుకున్నాను, మంచి రెట్రో వైబ్ వస్తుందని చెప్పి. అండ్ పారాని అంతా కూడా పెట్టించుకుంటున్నాను అనమాట. బాగా ట్రెడిషనల్ వైబ్ రావాలని మంచి గోల్డ్ జ్యువెలరీ వేసుకుని కొంచెం మంచి రెట్రో వైబ్ రావాలని అనుకున్నాను. సో అవుట్ఫిట్ కూడా అలానే సెట్ అయింది బాగా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట నాకు కొంచెం హెల్ప్ చేయడానికి. ఇక్కడ నా ఫ్రెండ్స్, మేకప్ ఆర్టిస్ట్, మా మదర్ అందరూ కూడా ఒక్కొక్కటి సెట్ చేస్తున్నారు మొత్తం అవుట్ఫిట్కి సెట్ అవటం కోసం అని చెప్పి. మేకప్ వేసుకున్నాక లుక్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట మా ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ, చాలా బాగా కనిపిస్తుంది అండ్ బాగా సెట్ అయిందని చెప్పి.
అండ్ మేకప్ అంతా అయిపోయాక మొత్తం సెట్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ అవుట్ఫిట్తో షూట్ స్టార్ట్ అయిపోయిందనమాట. నాకైతే ఈ ఎంటైర్ లుక్ చాలా బాగా నచ్చింది. నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో అలానే టర్న్ అవుట్ అయింది. అండ్ నేను ఫోటోషూట్ చేయించుకుంటున్న టైంలో చాలామంది వెస్ట్రన్ అవుట్ఫిట్సే ప్రిఫర్ చేశారు. నాకు మాత్రం ఇలా రెట్రో వైబ్ లాగా తీర్చుకోవాలని అనిపించింది. సో ఇది నేను అనుకున్న విధంగానే టర్న్ అవుట్ అవ్వటం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మంచి ఎనర్జీతో ఆ రోజు అయితే ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపించాను. అండ్ ఇక్కడైతే నా హస్బెండ్ మెరూన్ కలర్ వేస్ట్ కోట్ వేసుకున్నారు. సో అది నా బ్లౌజ్ కలర్తో మ్యాచ్ అవుతుందని చెప్పి సో ఫొటోస్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ కపుల్ షూట్ కదా, సో కొంచెం మ్యాచింగ్ ఉండాలని చెప్పి ఇలా ప్రిఫర్ చేశాము. అండ్ ఫైనల్గా ఈ అవుట్ఫిట్ యొక్క రిజల్ట్స్ అయితే ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యాయండి. అండ్ ఇది వచ్చేసి నా థర్డ్ అవుట్ఫిట్ అనమాట. ఇది మా మదర్ యొక్క శారీ. దీని యొక్క BTS నేను తీయలేకపోయాను. అండ్ దీనికి నేను కొంచెం హెయిర్ సింపుల్గా ప్లేట్ టైప్ వేయించుకున్నాను. అండ్ దీనికి జ్యువెలరీ కూడా పర్ల్ జ్యువెలరీ టైప్ అండ్ కంటేతో సింపుల్గా వేసుకున్నాను అనమాట. ఈ శారీ నార్మల్గా కట్టించుకున్నానండి. ఇందాక ఆల్రెడీ ధోతీ స్టైల్ ట్రై చేశానని చెప్పి ఇది డిఫరెంట్గా వేయాలనుకున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇలా లైట్ పర్పుల్ కలర్ కుర్తా వేసుకున్నారు. సో కాంట్రాస్ట్ బాగా కనిపిస్తుందని చెప్పి ఈ అవుట్ఫిట్ కూడా బాగా టర్న్ అవుట్ అయిందండి. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది. అండ్ మా హస్బెండ్ యొక్క కుర్తా కూడా చాలా బాగా కాంప్లిమెంట్ చేసింది నా అటైర్కి. వెరీ సింపుల్, ఎలిగెంట్. ఈ షూట్ కూడా అలా నవ్వుతూ సరదాగా కంప్లీట్ అయిందండి. అండ్ పోజెస్ కూడా చాలా కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ పోజెస్ చెప్పారనమాట. మాకు కూడా ఆ పోజెస్ పెట్టడానికి అంత ఆక్వర్డ్గా అనిపించలేదు. అండ్ మేము కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాము. ఈ శారీకి మంచి గోల్డ్ అంచు రావటం వల్ల మంచి రెట్రో వైబ్ వస్తుందన్నమాట. వింటేజ్ ఫీల్స్ కూడా వచ్చింది. సో నా నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇన్ కేస్ మీ అత్తగారి శారీస్ కానీ మీ మమ్మీ శారీస్ కానీ ఏమైనా ఉంటే వాటితో ఇలా ఫోటోషూట్ తీర్చుకుంటే మీకు మంచి రెట్రో వైబ్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే పర్సనల్గా ఓల్డ్ శారీస్కి ఉన్నంత మంచి లుక్ ఇప్పుడు వచ్చే కొత్త శారీస్లో లేదేమో అనిపిస్తుంది. సో నేనైతే ఫోటోషూట్కి ఇదే ప్రిఫర్ చేశాను. నేను అనుకున్న విధంగానే ఫొటోస్ అన్నీ కూడా అంతే బాగా వచ్చాయన్నమాట. అండ్ ఫైనలీ నా లాస్ట్ అవుట్ఫిట్ ఫొటోస్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యాయండి. And that's it for today's video. Hope you guys like this video and stay tuned for our next video. Until then, be happy. Bye bye.